హాయ్, ఈరోజు మనం ఒక హెల్దీ స్వీట్ రెసిపీని చూద్దామా. దీనికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఒక కప్పు ఫూల్ మసాలా తీసుకోవాలి. మనం తీసి ప్రెస్ చేస్తే అది వెంటనే ఇరిగిపోవాలి, అలా ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 1/4 కప్పు పొట్టు తీసిన కొమ్ము శనగలు, అదేనండి సత్తు అంటారు కదా, దాన్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న ఫూల్ మకానా అండ్ కొమ్ము శనగల్ని మిక్సీ జార్లోకి తీసేసుకుందాం. ఇందులో 1/2 కప్పు బెల్లం కానీ షుగర్ కానీ వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా పౌడర్లా చేసేసుకుందాం. ఒక పాన్ స్టవ్ మీద పెట్టుకొని ముందుగానే మరగబెట్టి పెట్టుకున్న 1/2 కప్పు పాలు వేసుకోండి. పాలు కొంచెం వేడైన తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా మొత్తం అంతా మిల్క్లో కలిసేటట్టు కలుపుకోవాలి. దీంట్లో 1 స్పూను నెయ్యి వేసుకోండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడానికి. దీన్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కలుపుతూ ఉండాలి. చూడండి, ఇది ఒక కోవా టైప్లో వచ్చేసింది మనకి. ఇప్పుడు ఇందులో 1/4 కప్పు మిల్క్ పౌడర్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారి మనం కలిపేసుకుందాం. ఇలా అంతా కలిసిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇది కొంచెం వేడిగా ఉండగానే మొత్తం ఒకసారి మనం ముద్దలాగా కలిపేసుకుందాం దీన్ని. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకుందాం. ఒక పార్ట్లో ఒక 2 డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసి కలుపుకోండి. ఇంకో పార్ట్లో 1 స్పూన్ కోకో పౌడర్ వేసి కలుపుకుందాం. మనకి ఇలా 2 డిఫరెంట్ పార్ట్స్ వస్తాయి. ఇప్పుడు వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అన్నీ పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా ఉండలన్నీ చేసుకున్న తర్వాత ఇదొక కలరు అదొక కలరు రెండు కలిపి ఒకే రౌండ్గా చేసి స్వీట్ని మనం రెడీ చేసుకుందాం. చూడండి, ఇలా షేప్ ఇచ్చుకొని మనం అన్నీ రెడీ చేసేసుకుందాం. ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇలాంటి హెల్దీ స్వీట్స్ని పిల్లలు స్నాక్స్ బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీగా కూడా ఉంటారు వాళ్ళు. ఈ స్వీట్ని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఇలాంటి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.